వార్డెన్లు అనేటోళ్ళు మస్తు కోపంతోనుంటారు. ఇక హాస్టల్ ఉండే పిల్లలను కొట్టి కొట్టి హింస పెడుతుంటారు. వాళ్ళతోని సర్వ షాకిరీలు చేయించుకునే వార్డెన్లు ఉంటారు. ఇక కొంతమంది సర్కారు హాస్టల్ వార్డెన్ల ముచ్చట్లను చెప్పమోహమే కాదు పోన్రి, మస్తు తిప్పలు పెడతారు పిల్లలను. కానీ ఈ వార్డెనే కాదు, కన్న తల్లి పిల్లలను ఏ తీరుగా చూసుకుంటుందో ఈ ఒక్క వీడియో చాలు. అమ్మను మించిన దైవం ఉన్నదా అంటే గీ వార్డెనమ్మ చేసే పని చూస్తే ఉన్నదని చెప్పాల్సిందే. హాస్టళ్లలుండే చిన్న బుజ్జికి జ్వరం వస్తే తన ఈపుకు పాపను కట్టుకొని 6 కిలోమీటర్లు నడిచింది. కడుపార కన్న కూతుర్నే కాసేపు మొయ్యాలి అంటే తల్లులు వామ్మో వాయ్యో అని ఈ రోజులల్లా హాస్టల్ ఉన్న పిల్లలను వార్డెన్ అయి ఉండి ఇట్లా మోసుకొని పోవడు గొప్ప ముచ్చట కాకుంటే ఏంటిది ఇది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ చేసిన పనికి ఏపీ పబ్లిక్ మొత్తం సప్పట్లు కొడుతుండ్రు. ముట్టుకుంటే అగ్గి తిరగమండినంత జ్వరం వచ్చిన చిన్నాన్ని దావఖానకు తీసుకుపోయేదానికి కష్టపడ్డది. రాళ్ళు రప్పలు షెట్టు పుట్టున్న చిన్న బాటల కన్న తల్లి కంటే ఎక్కువ కష్టపడ్డది. వాహనాలు ఏం లేవో లేకుంటే అంబులెన్స్ వచ్చే అవకాశం లేదో గాని భుజాల మీద బుజ్జిని 6 కిలోమీటర్లు మోసుడంటే చిన్న ముచ్చట్న. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తే హేమ అనే వార్డెన్ రాజ్యం కోసం కాదు, ఓవర్ నైట్ సెలబ్రిటీ కావాలనే ఆశ అసలే కాదు, ఎవలో గుర్తించాలని అంతకంటే కాదు, జ్వరం వచ్చిన అమ్మాయిని కాపాడాలని తనలాట ఒక్కటి తప్పింకేం లేకుండా ఒంటికి బుజ్జిని కట్టుకుని 6 కిలోమీటర్లు ఎత్తుకొని నడుచుడంటే ఇంతకంటే వీరవాణితి ఇంకెవరుంటారు చెప్పుండ్రి. ఈ వీడియో ఏపీ పబ్లిక్ సెల్లులకే కాదు అంతట తిరిగింది. వార్డెన్ హేమ చేసిన పనిని చూసిన ప్రతి ఒక్కరు చేతులెత్తి సెల్యూట్ కొడుతుర్రు. అయ్యా చంద్రల్ సారు, హేమ వార్డెన్ చేసిన పనిని మెచ్చుకొని అవార్డులు ఇవ్వకున్నా పర్వాలేదు గాని జరగా మన్యం బతుకులను బాగు చేయండి సారు. రోడ్లేస్తే బస్సులు బండ్లు నడుపుకునే తట్ట అవుతుంది సారు. ఎందుకు సార్ అడవి బిడ్డలను పట్టించుకుంటలేరు? వాళ్ళకు కూడా ఓట్లున్నాయి కాదు సారు, వాళ్ళకు కూడా గిసొంటి తిప్పలు రాకుండా చూడండి సార్ అని అడుగుతురు. హేమ విద్యార్థిని ఎత్తుకొని నడిచిన వీడియోను చూసిన పబ్లిక్ ఇన్నిన్ని పంచాదులతోని ఇంకో 30 నెలలు పవర్లుండి పాలన నడిపించుడంటే కష్టమే ఉన్నట్టుంది పోర్రి కాంగ్రెస్ పార్టీలకు. బయటోళ్ళతోని కొట్లాట అంటే బాగా జాప్తే ఎందాకైనా పోవచ్చు, ఎంత లోతైనా దిగొచ్చు. కానీ సొంత పార్టీ లీడర్లే ఆవేశాలతోని తోటి నాయకుల మీద తొడగొట్టుకుంటా పోయి హైకమాండ్ తాన హై బీపీ చూయిస్తుంటే ఏం చెప్పుడు ఏం చేసుడిగా. యాదాద్రి ట్రస్ట్ బోర్డు పేరు మీద అసోంటి కొత్త పంచాదే మోపైంది హ్యాండ్ పార్టీల. మరి కొత్త కొలువు తీరబోతున్న యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద పెద్ద పంచాయతీ నడుస్తుంది పోర్రి. ఆ లిస్టు ఎవరిని అడిగి తయారు చేసిరు, ఏ లెక్కన పోస్టులు ఇచ్చిరు అనుకుంటా పొట్టు కొట్లాట అవుతున్నది. ఇప్పటికే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా పార్టీ సీనియర్ లీడర్ గా నాకు ఏమి ఇజ్జత్ ఇచ్చినట్టు అనుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చిన ముచ్చట కూడా చూసినాము. ఇక ఆయనతో పాటుగా ఇంకొందరు హస్తం పార్టీ నేతలు మస్తు గరం అవుతుంటా నిన్న మొన్నటి దాకా మాటల దాకానే ఉన్న లొల్లి ఇప్పుడు కంప్లైంట్ కాయిదాలు ఇచ్చేదాకా పోయిందంటే చూడుర్రి. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేసిరట తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్లా నిన్న వస్తుంది గట్టిగానే. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు మాట ముచ్చట కూడా చెప్పకుంటేనే కొత్త బోర్డును ఫిక్స్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. మీదికెళ్ళి గుళ్ళ మంత్రి కొండా సురేఖకు కూడా ఓ మాట కూడా తెలియదట నిన్నొస్తుండే వరకలా ఇంకింత పెద్దగా అవుతుంది పంచాది. ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని కూడా చేర్చిరు. ఇప్పటికే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కూడా ఉన్నది, ఆయన కొడుకు ఎంపీగా ఉన్నాడు కూడా. అయినా మళ్ళా ట్రస్ట్ బోర్డులో వినోద్ పేరుని ఎట్లా పెడతారని కాంగ్రెస్ లీడర్లే కష్టం అంటున్నారట. ఇంకో దిక్కు చిరంజీవి ఇంటామే సురేఖను కూడా బోర్డు మెంబర్ గా చేసే వరకలా ఏపీతో సంబంధం ఉన్న ఆమెకు ఎట్లా పోస్ట్ ఇస్తారని కూడా సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్లే అంతెత్తే గుర్తున్నారట. ఇప్పటికే మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ కోసం కళ్ళు కాయలు కాస్తే ఎదురు చూస్తున్న క్యాండిడేట్ల పంచాది ఇంత పెరుగుతున్నది. ఇదికెళ్ళి ప్రాజెక్టులు పథకాలు 6 గ్యారంటీల మీద మొన్న బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఒక్కో కాంగ్రెస్ లీడర్ ఒక్కో తీరులో మాట్లాడే వరకలా వాళ్ళ దాంట్లో వాళ్ళకే వార్తలేదని కుల్లంకులా తెలిసిపోయింది. ఇక ఇవన్నీ చాలన్నట్టు ఇప్పుడు యాదాద్రి బోర్డు కొట్లాటోటి కొత్తగా మోపే వరకలా కాంగ్రెస్ పెద్ద లీడర్లు నెత్తి పట్టుకునే కాడికొచ్చిందట కథ. మరి హైకమాండ్ దాకా పోయిందని వస్తుంది కాబట్టి నిజంగానే పోతే అధిష్టాన సమిష్టిగా అందరిని పిలిచి క్లాస్ వీకి మాస్ వార్నింగ్లు ఇచ్చి పీస్తోన్ పనిచేసుకోరని బాస్టోన్తో చెప్తుందో లేదో చూడాలిగా.